నల్గొండ జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుర్రంపోడు మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్న శరవణ ఫర్టిలైజర్స్, శ్రీలక్ష్మి ఫర్టిలైజర్, సాయిరాం ఏజెన్సీలను సీజ్ చేశారు. 3 షాపు యాజమాన్లను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుర్రంపోడు మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్న శరవణ ఫర్టిలైజర్స్, శ్రీలక్ష్మి ఫర్టిలైజర్, సాయిరాం ఏజెన్సీలను సీజ్ చేశారు. 3 షాపు యాజమాన్లను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కష్టాలు రైతుల వైపు వెంటాడుతుంటే కొంతమంది ఫెర్టిలైజర్ షాప్స్ వారు ఆ యొక్క యూరియాను అంటే బ్లాక్ మార్కెట్ ద్వారా తరలించుకుని తమ షాపులకు తరలించుకొని ఎక్కువ మొత్తంలో ధర నిర్ణయం చేసి విక్రయిస్తున్నారని చెప్పేసి పక్క సమాచారం అనేది పోలీసులకు రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ విషయానికి సంబంధించి ఎప్పుడైతే తమ కంప్లైంట్ వచ్చిందో వారందరూ కూడా ఒక సివిల్ డ్రెస్లలో ఆ యొక్క కొన్ని షాపులకు చేరుకోవడం జరిగింది. నిన్న గుడంపోడు మండల కేంద్రంలో ఉన్నటువంటి 3 ఫెర్టిలైజర్ షాపులకు వారు చేరుకున్నారు. అయితే వారు కేవలం మామూలుగా ఒక రైతుల మాదిరిగా ఆ యొక్క షాపులోకి వెళ్ళి ఆ యూరియా ధరలు ఎంత అనే విషయాలు రైతులు ఒక షాప్ యజమానులు తెలుసుకున్న సమయంలో యూరియా రేటును వాళ్ళు రెండింతలుగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు విక్రయిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం నుంచి యూరియా రావట్లేదని చెప్పేసి రైతులు అల్లాడిపోతున్న సమయంలో కొంతమంది రైతులు కూడా ఆరోపిస్తున్నారు. ఏంటంటే యూరియా అనేది పక్కదారి పడుతుంది, బ్లాక్ మార్కెట్ తరలించిపోతుంది అని చెప్పేసి ఒకవైపు రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఆ విధంగా బ్లాక్ మార్కెట్ ద్వారా తరలించుకున్నటువంటి యూరియాను కొంతమంది ఫెర్టిలైజర్ షాప్ యజమానులు మాత్రం ఈ విధంగా అధిక రేటు నిర్ణయం చేసి అమ్ముతూ ఉండటం మాత్రము చాలా మందిని కూడా అంటే రైతులు మాత్రం కూడా పూర్తి స్థాయిలో కల్పిపోవచ్చు. ఇదే విషయానికి సంబంధించి కొంతమంది రైతులు మాత్రము పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రము మూకుమూడిగా కూడా దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న గురంపూడిలో ఉన్నటువంటి ఆ 3 షాపులు సాయిరాం ఏజెన్సీ, అదేవిధంగా శరవణ ఫెర్టిలైజర్స్, శ్రీలక్ష్మి ఫెర్టిలైజర్స్, ఆ 3 షాపులను కూడా సీజ్ చేశారు. అదేవిధంగా వారికి షాపుల యజమానులు కూడా వాళ్ళు అదుపు తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా చూసినట్లయితే మాత్రం హాలియా తదితర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క దాడులు అనేవి కొనసాగుతున్నాయి. వాళ్ళు ఒక రైతుల మాదిరిగా ఆ యొక్క షాపులకు ఎంటర్ అవుతున్నారు. ఆ షాప్ యజమానుల ద్వారా ఎంత ధర యూరియాకు సంబంధించి అని చెప్పేసి కనుక్కొని ఆ విధంగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఆ షాపుల యజమానులు మాత్రము అర్థం తీసుకున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఒక్కసారిగా జిల్లాలో మాత్రము ఈ విధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం మూకుమ్మడినటువంటి దాడులు చేస్తూ ఇక ఫెర్టిలైజర్ షాప్స్ లో ఎవరైతే ఎక్కువ ధరలు నిర్ణయిస్తున్నారో వారికి మాత్రం కళ్ళ వేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ గా నల్గొండ జిల్లాలో కనబడుతుంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.